నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 198,152 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు 22 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 171,974 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 587.30 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 305.6838 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు. ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 198,152 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు 22 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 171,974 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 587.30 అడుగులుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రాజెక్టులో ప్రస్తుతం 305.6838 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు. ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 198,152 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు 22 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 171,974 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం 587.30 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రాజెక్టులో ప్రస్తుతం 305.6838 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు. ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాము మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. రాము, కృష్ణా పర్వాక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఆయా పరిధిలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండం తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో కూడా ప్రస్తుతం గేట్లను రెండోసారి కూడా గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికైతే 26 గేట్లకు గాను 22 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. దాదాపు 171,000 క్యూసెక్ల పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఇంట్లో 190,000 క్యూసెక్లు ఉండగా అవుట్ లో 2,13,000 క్యూసెక్లుగా నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం
87 అడుగుల వద్ద కూడా అధికారులు మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో కూడా విద్యుత్ ఉత్పాదన కూడా కొనసాగిస్తున్నారు. ఇక కుడి కాలువకు మొన్నటి వరకు కూడా భారీ వర్షాలు రావడంతో కూడా సంబంధించినటువంటి కుడి ఎడమ కాలువకు సంబంధించినటువంటి నీటి విడుదలను కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తానికి భారీగా ఎగువ నుంచి కూడా వరద నీరు వస్తున్న క్రమంలో ప్రాజెక్టుల గేట్ల సంఖ్యను క్రమేపీ ఎత్తివేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఎగువ నుంచి వచ్చే వరద నీరు ఆధారంగా కూడా గేట్ల సంఖ్యను క్రమేపీ పెంచుకుంటూ తగ్గించుకుంటూ పోతామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎగువ నుంచి భారీగా ఇటు శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తున్న క్రమంలో కూడా సాగర్ గేట్ల సంఖ్యను కూడా పెంచుతామని చెప్పేసి కూడా మరి కొన్ని రోజుల వరకు కూడా ఇదే విధంగా ఫ్లోటింగ్ కొనసాగితే మాత్రం గేట్ల సంఖ్యను ఇదే విధంగా ఉంచి నీటిని దిగువ విడుదల చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. జాలర్లు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళవద్దు అంటున్నారు. ఇక అదే విధంగా ఇటు చూస్తున్నట్లయితే ఇక పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున కూడా నాగార్జున సాగర్ అందాలను తిలకించేందుకు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వరుస సెలవు దినాలు కావడంతో కూడా పర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు భారీగా పర్యాటకులు తరలి వస్తున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు అధికారులకు కొత్త చిక్కులు వస్తున్నాయని చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటున్నట్లయితే ఇక నాగార్జున సాగర్ మరికొన్ని రోజుల వరకు కూడా వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి ఈ చెరువులు కుంటలు నింపాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ తో పాటు రైతు సంఘాల నేతలు కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఇన్ని రోజుల వరకు కూడా చెరువులు కుంటలు నింపకపోవడం ఏంటని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కూడా ఇటు ప్రధాన కాలువలకు సంబంధించినటువంటి చెరువులు కాలువలు నింపాలని చెప్పేసి కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి రైతు సంఘాల నేతలు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇక మొత్తానికి మరికొన్ని రోజుల వరకు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, అదేవిధంగా ఇటు తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షాలకు భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి. మరోవైపు ఎడమ కాలువకు సంబంధించినటువంటి నీటి విడుదల కూడా కొనసాగుతున్న నేపథ్యంలో పలు చోట్ల గండిపడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు గుర్తించి అందుకు తగ్గట్టు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎడమ కాలువకు పలు చోట్ల గండ్లు పడి వందలాది ఎకరాలు నీట మునిగినటువంటి నేపథ్యంలో దృష్టిలో ఉంచుకొని గత సంఘటన దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు అధికారులను కూడా ఎప్పటికప్పుడు కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరికొన్ని రోజుల వరకు కూడా ప్రాజెక్టుకి ఇదే విధంగా భారీగా వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సాగర్ ప్రాజెక్టు అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఎగువ నుంచి వచ్చే వరద నీరు ఆధారంగా కమిటీ గేట్ల సంఖ్యను పెంచుకుంటూ తగ్గించుకుంటూ వెళ్తామని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇక దిగువన ఉన్నటువంటి ప్రజలు కూడా ఆయకట్టు ప్రజలు అదేవిధంగా సాగర్ దిగువన ఉన్నటువంటి ప్రజలు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా పశువుల కాపరులు కూడా ఎవరు కూడా ఆయా పరిధిలోకి ఈ పశువులను మేపేందుకు వెళ్ళవద్దని చెప్పేసి కూడా ఇటు రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కవిత, థ్యాంక్ యూ రాము.